నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మోక్షం లభించడం లేదు. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే పలు చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరికొన్ని చోట్ల పనులు ప్రారంభ దశలోనే ఆగిపోయాయి. బెడ్రూమ్ ఇళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు స్థానికులు. గతంలోనే అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఉపయోగమూ లేకుండా పోయిందంటున్నారు ప్రజలు. దుండిగల్లోని అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఓవైపు పేద ప్రజలు గూడు కోసం ఎదురు చూస్తుంటే గూడు కోసం కట్టినవి మాత్రం ఎక్కడికక్కడ వృధాగా పడున్నాయి. ప్రస్తుతం నేను గాగిలపల్లిలో మొత్తం కూడా ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వీటిని సిద్ధం చేశారు, కానీ మొత్తం కూడా బేస్మెంట్స్ చేశారు, అన్నీ చేశారు, కానీ ఎక్కడికక్కడ వదిలేశారు. ఇలాంటి వాటిని పూర్తి చేస్తే పేద ప్రజలకు ఇవ్వడానికి కూడా చాలా వరకు కూడా స్కోప్ ఉంటుంది. ఒకసారి చాలా మంది కూడా స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి చాలా ఈ వస్తుంటేనే ఏదో పాత బూత్ బంగ్లాలోకి వచ్చినట్టుంది. ఇలాంటి ఇల్లులు పేద ప్రజలకు ఇస్తే చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. డబుల్ బెడ్రూమ్ కట్టారు, కానీ ఎక్కడికక్కడ వృధాగా పడేసారు. అసలు దీనికి సంబంధించిన చరిత్ర ఏంటి? అసలు గతంలో కేసీఆర్ ప్రభుత్వంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పేసి మాటిచ్చి మబ్బపెట్టి దాన్ని అన్యాయంగా పబ్లిక్ సొమ్మంతా తీసుకొచ్చి సగంలో ఆపేసి అటు పేదవాళ్లకు ఇచ్చినట్టు కాకుండా ఇటు కంప్లీట్ చేయకుండా దాన్ని అనవసరంగా సగంలో ఆపేసి ఎవరికి ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం అట్లే మోసం చేసింది. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఇండ్లని కంప్లీట్ చేసి పేదవాళ్ళకి ఇస్తే చాలామంది పేదవాళ్లకు సొంతింటి కళ నెరవేరుతుందని ఆశిస్తున్నాం. మొత్తం ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది ఇవి కానీ అందుబాటులోకి వస్తాయి? ఇది సుమారుగా 600 మంది వరకు యూజ్ అవుతుంది. సో ఇది కుత్బులాపూర్ సంబంధించిన గాగిలాపూర్ విలేజ్లో. సో డబుల్ బెడ్రూమ్లో కానీ కట్టి మధ్యలో వదిలేశారు. అంటే గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా చేయకుండా కనీసం మధ్యతరగతి వాళ్ళకి కానీ కింద లోబీలో ఉన్న వాళ్ళకి కానీ ఇలా ఇచ్చినా కానీ ప్రభుత్వానికి ఒక మంచి పేరు అయితే వస్తుంది. తక్షణమే దీనిపైన చర్యలు తీసుకొని కంప్లీట్ చేసి పేద ప్రజలకు పంచాలన్నది. ఏంటంటే డబుల్ బెడ్రూమ్లో ఆల్మోస్ట్ చాలా మందికి పెండింగ్గా ఉన్నాయి. ఇది కూడా ఇలా కంప్లీట్ చేసేసి పేద ప్రజలకు ఇస్తే బాగుంటుంది. ఈ కుత్బుల్లా కాన్స్టిట్యూషన్ సుమారుగా చాలా మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి. సో అలా ఎన్నో అవతకథలు అయినాయి, కానీ ఇప్పటికైనా దీన్ని కూడా ఒక నిజమైన నిరుపేదకి ఇస్తే అందరికీ బాగుంటుందని అదొకటి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఇటు సైడ్ కనిపిస్తుంది, అటు సైడ్ కూడా ఒకటి కనిపిస్తుంది. ఈ బ్లాక్ లో సైడ్ 600 ఉన్నాయి. సో అవతలైతే 400 వరకు ఉంటాయి. ఆల్మోస్ట్ 1000 మధ్యలో ఆపేసి ఆల్మోస్ట్ 3 years నుంచి పెండింగ్ లో ఉంది. అంటే ఇలాంటి చర్యలు ఎవరు తీసుకోకపోవడం, కంప్లీట్ చేయకపోవడం, అంటే ఒక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంతో 2 విధాలుగా వచ్చింది, అలానే పెండింగ్ చేశారు. సో ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని తక్షణమే కంప్లీట్ చేసి ఈ ప్రభుత్వం వల్ల నలుగురికి సాయం చేయాలని కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నారు, ఖచ్చితంగా పేదలకి వాళ్ళకి ఎట్టి పరిస్థితులైనా ఇల్లు ఇస్తామని. ఇలాంటి ఇళ్ళని ఏ విధంగా వాడుకుంటే ఇంకా బాగుంటుందట? ఇక్కడ గాగిలాపూర్లో ఒక 1000 కుటుంబాలకు ఇవ్వచ్చు. ఇదే విధంగా ప్రతి విలేజ్లో ఆగిపోయినాయి. బోరంపేటలో 1500 కుటుంబాలకు ఇవ్వచ్చు. అన్ని ప్లాట్లు కూడా తొందరగా కంప్లీట్ చేసి ఇస్తే పేదవాళ్ళందరూ సంతోషిస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ని కోరుకుంటున్నాం. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరిగే పరిస్థితి ఏర్పడిందంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడము అంటే దాన్ని మధ్యలో వదిలేసి అది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతుంది. మీరేం చెప్తారు? ఏదైతే ప్రభుత్వము గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలని కేసీఆర్ చెప్పిన నానుడి మరి ఇప్పుడు అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటారో కేసీఆర్ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, సీఎం, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలో దాదాపు ఇక్కడ ఒక గాగిలాపూర్లో 1000 పైచిలకు ప్లాట్లు కట్టి చివరి దశలో ఉన్నాయి. అదేవిధంగా బౌరంపేటలో కూడా 1500 చిల్లర నిర్మాణం సేమ్ ఇదే దశలో. అక్కడైతే ఇంకా చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఏదైతే గోడలు కూడా కట్టి పూర్తి నిర్మాణ దశ పూర్తయ్యే దశలో ఉన్నాయి. అది 1500. అదేవిధంగా దుండిగల్లో కూడా పుట్టింగ్ తీసి అట్లనే ఉంచిన పరిస్థితి. దాదాపు 3500 వాళ్ళు ప్రభుత్వంలో కంప్లీట్ చేసింది. కుత్బుల్లాపూర్లో దాదాపు 5000 అయితే ఇంకా 3000 పూర్తి కావాల్సినవి ఉన్నాయి. ఈ విధంగా గత ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టింది, మరి కాంట్రాక్టర్లకు ఇచ్చింది. ఈ విధంగా నిర్మాణం మధ్యలో వదిలడం వల్ల అటు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయింది. అదేవిధంగా ఈ నిర్మాణం పూర్తి కావడం వల్ల లబ్ధిదారులకు లబ్ధి చేకూరలేదు. ఇది ఏదైతే ఇస్తే వాళ్ళకు రెంట్ కూడా మిగిలే పరిస్థితి. అదేవిధంగా ఈ విధంగా సగం నిర్మించి వదిలేయడం వల్ల అసాంఘిక కార్యక్రమాలకు, తాగడానికి, జూదం ఆడుకోవడానికి, ఇంకా వేరే కార్యక్రమాలు నిర్మించడానికి ఇది ఒక అనువైన ప్రదేశంగా ఉంది. అదేవిధంగా ఈ ఏదైతే నిర్మించిల్లో అక్కడ ఇదే గాగిలాపూర్లో అక్కడ నిర్మించి పూర్తిగా గోడలు కాదు మొత్తం బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యి కలర్ వేసి ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ విధంగా వదిలేయడం వల్ల అక్కడ ఉన్న విండోస్ కానీ తర్వాత
దర్వాజాలు కానీ తలుపులు కానీ ఎత్తుకపోతున్న పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వము చిత్తశుద్ధి లేకపోవడం వల్ల గత ప్రభుత్వం పూర్తి చేసి ఇవ్వకపోవడం కాకుండా ఎలక్షన్ల కోసం తూచూ మంత్రంగా కొన్ని కంప్లీట్ చేసి ఇచ్చిళ్ళు, మిగతా పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలకు ఇది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారడమే కాకుండా ఏదైతే నిర్మించిల్లో అవి కూడా దొంగలించబడుతున్నాయి. ఈ విధంగా ప్రజల ధనం, అది ఏదైతే డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తున్నారో ప్రజల కోసం, ఆ ప్రజాధనం దుర్వినియోగం అయింది. అదే లబ్ధిదారులకు చేకూరితే వాళ్ళకు కూడా లాభం జరిగే పరిస్థితి. వదిలేయడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు, దొంగతనాలు, ప్రభుత్వ ఆస్తులు కూడా కొల్లగొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేకపోయింది. ఇప్పుడు ప్రభుత్వమైనా ఒక 3500 మందికి కుత్బుల్లాపూర్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్మించి పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ఇస్తుంది, రాష్ట్రానికి లాభం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న కుత్బుల్లాపూర్ పరిధిలో ప్రజలకు కూడా ఇండ్లు వస్తే లాభం జరుగుతుంది. దీని విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి పూర్తి చేయాలని మేము గతంలోనే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏదైతే సెప్టెంబర్లో మేము కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినాం. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇన్ని ప్లాట్లు కన్స్ట్రక్షన్ పెండింగ్లో ఉన్నాయి, నిధులు కేటాయించి పూర్తి చేయండి అని మేము కలెక్టర్ ఫిర్యాదు చేసి 6 నెలలు గడుస్తుంది. హౌసింగ్ సొసైటీ చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా కలెక్టర్ కానీ అక్కడ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా, రెవెన్యూ మున్సిపల్ అధికారులకు కూడా చిత్తశుద్ధి లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రజలకు చెందాల్సిన కుత్బుల్లాపూర్లో 3500 డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం పూర్తి దశలో ఉన్నాయి, వాటి పూర్తి చేసి ప్రజలకి ఇవ్వండి. ప్రజల మన్నల పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మేము కోరుతున్నాం ప్రజల తరఫున. ఈ ప్రెమిసెస్లోనే దాదాపుగా 1000 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుంది. మొత్తం కూడా 3 ఏళ్ళుగా కూడా పెండింగ్లోనే పడిపోవడంతో మొత్తం పిచ్చి పిచ్చి చెట్లు అవన్నీ కూడా, మొక్కలు కానీ పిచ్చి పిచ్చి చెట్లు కానీ ఇవన్నీ కూడా మొలిచాయి. అలాగే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతుందో అది కూడా దానిపైన దృష్టి పెట్టకపోవడంతో పక్కనే ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మెల్లమెల్లగా వాటిని కబ్జా చేసుకుంటూ వాళ్ళ వైపు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఒక్కసారి ఇటు సైడ్ చూసుకోవచ్చు, మొత్తం కూడా ఇది కూడా దాదాపుగా కబ్జాకు గురవుతున్నది. అక్కడ పిల్లర్స్ అన్నింటినీ కూడా వేయడం కూడా జరిగింది, వాటిని కూడా అధికారులు ఇక్కడ కూల్చివేయడం అయితే జరిగింది. అంటే దీనిపైన ఒక నియంత్రణ లేకపోవడంతో ఇది దాదాపుగా ఈ ఏరియా కొంచెం లాస్ట్లో ఉండడంతో దీనిపైన ఎవరు కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. పట్టించుకున్నా కూడా చూసి చూడనట్టు వ్యవహరించడంతో వైపు ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంది. అలాగే లబ్ధిదారులకు రావాల్సిన ఈ ఇల్లు కూడా వాళ్ళకి రాకుండా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన అయితే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ రవితో RK HM TV, గాగిలాపూర్.